శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర మార్గశిర బహుళ తదియ ఆదివారం. ఈరోజు ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:37 వరకు ఉంది. తదుపరి పునర్వసు. ఈరోజు డిసెంబర్ 7, 2025 తేదీ ఆదివారం. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 3:56 లాగైతే 4:40 వరకు ఉంది. వజ్యం ఇవ్వబడలేదు. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర ఈ నక్షత్రంలో జన్మించినట్టు మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జన్మిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయం వల్ల ఏర్పడతాయి. వృషభ రాశిలో జన్మిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. మిథున రాశిలో జన్మిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. కర్కాటక రాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. సింహరాశిలో జన్మిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కన్యారాశిలో జన్మిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. తులారాశిలో జన్మిన వాళ్ళకి పితృవిస్తానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వృశ్చిక రాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. ధనురాశిలో జన్మిన వాళ్ళకి కాలతరపూర్వక ధనలాభం కలుగుతుంది. మకర రాశిలో జన్మిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. కుంభరాశిలో జన్మిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మీన రాశిలో జన్మిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు, ఆ ప్రయాణంలో ప్రమాదాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తిరిగేయడం జరిగింది. అలాగే ఈరోజు ఆదివారం. సమస్త వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అలాగే పాండిత్యంచే ధనార్జన చేసిన వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులు కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా, లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే మత్తుపారే క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు ఆదివారం. అందువల్ల ఆ సూర్య భగవాను ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వసభలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, కొలాల మామిడి.